బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించనుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ వచ్చే వర్షాకాలంలోగా చేయడం ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బృందంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వారు పరిశీలిస్తారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రుల బృందం మేడిగడ్డకు చేరుకుంటుంది. ప్రాజెక్టును పరిశీలించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేస్తారు. పిల్లర్లు కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. తిరిగి 4:30కు హైదరాబాద్కు తిరిగి వస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ రోజు మంత్రుల బృందం మేడిగడ్డకు రానుంది. రీడిజైనింగ్ అంశంతో పాటు ఇంకా ఏ అంశాలపై పరిశీలించనున్నారు? అంటే రాధిక, ప్రధానంగా ఈ మంత్రుల బృందం ఈ రోజున మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజ్ను కూడా పరిశీలించనున్నారు. అయితే మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అటు ఈఎన్సీ తిరుమలరావు కూడా వస్తున్నారు. ఆయనతోని అసలు ఫౌండేషన్ సంబంధించి నిర్మాణం అసలు ఏ విధంగా చేసిన దాంట్లో ఇప్పటి వరకు ప్రజలకు క్లారిటీ లేదు, అసలు అధికారులకు ఒక క్లారిటీ లేదు. అయితే గతం లోపల ఏదైతే నిర్మాణ సంస్థ నిర్మాణం చేసిందో ఆ డిజైన్ కూడా ఇచ్చింది ఆ సెంట్రల్ డిజైన్ సంస్థ కాదు కాబట్టి ఎవరు డిజైన్ ఇచ్చారు, ఎందుకు నిర్మించారు దానిపై కూడా క్లారిటీ లేదు. సో ఇదంతా ఈ రోజున ఆ డిజైన్ సంబంధించి పూర్తి డేటా తీసుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు, తెలంగాణ యావత్ ప్రజలకు కూడా అసలు ఏం జరిగింది, బేస్మెంట్ ఫౌండేషన్ నిర్మాణం నుంచి ఏం జరిగిందని దానిపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకు తెలియజేసే పరిస్థితి అయితే ఈ రోజున మంత్రులు చేయబోతున్నారు. దీని ద్వారా అసలు డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, దీనికి సంబంధించి మరమ్మతులు ఏ విధంగా చేయాలి దానిపై కూడా ఈ రోజున సమీక్ష చేయనున్నారు. సో మొత్తానికి ఇన్ని రోజులు ఎలక్షన్లో 2018 బీఆర్ఎస్ గెలుపు కోసం కీలకంగా పనిచేసినటువంటి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు 2022 ఎన్నికల లోపల బీఆర్ఎస్ను ఓడించి పక్కన కూర్చోబెట్టింది. అయితే ఈ అంశాలన్నీ రాజకీయ అంశాలు పక్కన పెడితే 1,00,000 కోట్ల దాదాపు దీంతో బయట నుంచి బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొచ్చి భారీ అప్పు భారం తెలంగాణ ప్రజలపై వేయడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా సరిదిద్దాలనే అంశంపైనే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. దీన్ని మరమ్మతులు చేయగలుగుతామా, చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా చేయాలి, భవిష్యత్తు లోపల దీన్ని ఇంకా ఇదే విధంగా నిలబడాలంటే ఏం చేయాలి దానిపై కూడా సమాలోచనలు జరుగుతుంది. మరోవైపు దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశించడం జరిగింది. అంటే సో మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 3 బ్యారేజీలు ప్రధానంగా ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల సంబంధించి 3 బ్యారేజీలను కూడా ఈరోజు మంత్రుల బృందం పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఈఎన్సీ అధికారులతో పాటు ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థతో కూడా కొంత రివ్యూ కూడా మీటింగ్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాతనే దీనికి సంబంధించి మరమ్మతులపై ఒక క్లారిటీ వస్తుంది. దాంతో అగ్రిమెంట్లు చేసుకుంటారా, లేకపోతే ప్రభుత్వం ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థపై కావచ్చు, గతం లోపల నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి అధికారులపై చర్యలకు ఆదేశిస్తారా, ఇదంతా కూడా సమీక్ష తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తానికి తెలంగాణ ప్రజలు మాత్రం ఇప్పటికీ కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి ఎలక్షన్స్ ముందే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఇదంతా కావాలని చేస్తున్న రాద్ధాంతం చేస్తున్నారు ఎన్నికల్లో గెలుపు కోసం, అక్కడ ఏం జరగలేదంటూ అప్పటి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దాంతోపాటు కేసీఆర్ కూడా పలుసార్లు మాట్లాడడం జరిగింది. అంటే వీటన్నిటిని కౌంటర్ ఇస్తున్న వెళ్ళినప్పటికీ కూడా ప్రజలకు నిజానిజాలు తెలియజెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు పీర్స్కి సంబంధించి ప్రధానంగా 20వ పీరు, 21, 19 ఈ 7వ బ్లాక్ సంబంధించినటువంటి నిర్మాణ సమయం లోపల సాయిల్ ఎట్లా ఉంది, ఏం టెస్టులు చేశారు, ఆ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి. దాంతోపాటు 4వ బ్లాక్ నిర్మాణం అప్పుడు కూడా అక్కడ కింద కోల్ వచ్చినటువంటి ఆరోపణలు వినిపించినాయి. దానికి సంబంధించి అండర్ డెప్త్ ఉన్నటువంటి లేయర్స్ సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు మీడియాకు రిలీజ్ చేస్తారు. సో ఆ తర్వాత నిర్మాణం జరిపిన తర్వాత దానికి సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించిన రికార్డులకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చే వర్షాకాలంలోపు మరమ్మతులు చేయడం ప్రశ్నార్థకమే అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రంలోపు ఎటువంటి కంక్లూజన్ కి రావచ్చు రిపేరింగ్ పట్ల, ఎప్పుడు పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? అంటే ప్రధానంగా రాధిక, ఇప్పుడు అసలు బ్యారేజ్ లోపల పూర్తి స్థాయి లోపల డ్యామేజ్ ఎవరు జరిగిందని ఒక క్లారిటీ ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే
దాదాపుగా 110 మీటర్ల నుంచి డెప్త్ నుంచి మొదలు పెడితే హైట్ 110 మీటర్ల లెంత్ ఉంది. సో ఎక్కడ ఎటువంటి నిర్మాణాలు చేశారనే దానిపై కూడా ఒక ప్రస్తుతం ఈ రోజున క్లారిటీ వస్తుంది. అయితే ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి ఐఐటీలకు ఈ యొక్క బేస్మెంట్ సంబంధించిన నిర్మాణాన్ని పంపించిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, ఒకవేళ సెంటర్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కూడా డిజైన్ పూర్తిగా మేము చెప్పినట్టుగా లేదు, ఆ డిజైన్ పనికిరాదని కూడా ఇప్పటికే చేతులు ఎత్తేస్తారు. అంటే దీన్ని మరమ్మతులు చేయగలుగుతామా, చేస్తే నిజంగా మరో 100 ఏళ్ళు ఈ ప్రాజెక్టు ఉంటుందా, తట్టుకుంటుందా, వాటర్ ఫ్లోట్ అనే దానిపై ఇంకా ఎక్స్పర్ట్స్ తోని సమాలోచనలు జరుగుతున్నాయి. అంటే నిర్మాణానికి సంబంధించి దీని మరమ్మతులకు సంబంధించి క్లారిటీ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. కానీ ప్రధానంగా ఈ యొక్క బ్యారేజ్ లోపల ఏం జరిగింది, ఎక్కడ లోపం ఉంటే ఇదంతా డ్యామేజ్ అయింది, దీని యొక్క స్టెబిలిటీ ఏ విధంగా ఉంటుంది దానిపైన ఈ రోజున మంత్రుల బృందం ఆ సమీక్ష జరుపుతుంది. ఆ తర్వాత దీని సాధ్యాసాధ్యాలు ఏందనే దానిపై కూడా ఆ సెంటర్తోని కేంద్ర జలశక్తి బృందంతో కూడా చర్చ జరుగుతుంది. సిడబ్ల్యూసి దాంతోపాటు ఎక్స్పర్ట్స్ టీమ్, ఇంజనీర్లకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ టీము, అవసరమైతే ఇతర దేశాలకు సంబంధించిన ఎక్స్పర్ట్ టీంతో కూడా మాట్లాడిన తర్వాత మరమ్మతులపై ఒక ఆలోచనకు వచ్చే అవకాశం. కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి డ్యామేజ్ రిపోర్ట్ అనేది ఇంకా కంప్లీట్గా, ఎందుకంటే మొన్ననే దాదాపు వారం రోజుల క్రితమే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలంటూ కొంత పనులు మొదలుపెట్టింది. కాబట్టి ఆ డ్యామేజ్ పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాతనే మరమ్మతులకు సంబంధించి అంశం బయటకు వస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం డ్యామేజ్ ఏ స్థాయి ఉందనేది మాత్రం ఈ రోజున మంత్రులు బయట పెట్టే అవకాశం అయితే ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ వేణు.